సరే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకో అనౌన్స్మెంట్ కూడా జరిగింది కదా, ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ప్రభుత్వం మారిన తర్వాత ఏంటంటే త్రిబుల్ ఆర్ అనేది పెంచుతున్నారు కదా, రేడియస్ అనేది. సో అది రేడియస్ పెంచడం వల్ల త్రిబుల్ ఆర్ మొత్తం ఇప్పుడు ఒక 100 కిలోమీటర్ల దాకా పోయిందనుకోండి, అక్కడ దాకా కూడా హెచ్ఎండి లెవెల్లోకి దీంట్లోకి వస్తుంది అంటున్నారు కదా. ఎస్. సో అప్పుడు ఎంత అంటే రేంజ్ పెరగడానికి, అంటే తెలంగాణ రేంజ్ పెరగడానికి ఎంత స్కోప్ ఉంది? 100%. ఎప్పుడైనా కానీ ఇంతకుముందు మనకి ఏముండే, ఐఆర్ఆర్ ఉండే, ఇన్నర్ రింగ్ రోడ్ లోపల వరకు హైదరాబాద్ అనేది ఉండే. కానీ తర్వాత ఏమైంది, జనాలు ఎక్కువ పెరగడం వల్ల హైదరాబాద్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి నెక్స్ట్ వచ్చింది ఔటర్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు చాలామంది ఏమనుకున్నారు, అంత పెద్ద రోడ్ అవసరమా అసలు మనకి, దానివల్ల చాలా డబ్బులు వేస్ట్, మొత్తం తీసుకుపోయి అడవిలకి రోడ్ వేస్తారా అని చెప్పి అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఓఆర్ఆర్ వచ్చిందో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ వరకు డెవలప్మెంట్ ఒక ర్యాపిడ్గా జరిగిపోయింది. ఎవరు ఊహించలే అంతలా డెవలప్మెంట్ అవుతుంది, ఇది మనం చూసిన హైదరాబాదేనా, ఇట్లా డెవలప్మెంట్ అయిందా అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది. దానివల్ల ఏమైందంటే సిటీ మీద ట్రాఫిక్ భారం ఇలా చాలా తగ్గింది. ఓఆర్ఆర్ ఇప్పుడు మనం జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఓఆర్ఆర్ లేకపోతే హైదరాబాద్లో ఇంకెంత ట్రాఫిక్ ఉంటుండే. సో గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా ముందు చూపుతో ప్లాన్ చేయాలి. సో ఆ ముందు చూపుతోనే ఓఆర్ఆర్ వేసినప్పుడు చాలామంది ఏమన్నారు, అంత పెద్ద రోడ్ అవసరమా, మా గల్లీల సిమెంట్ రోడ్లకే గతి లేదన్నారు. బట్ ఎప్పుడైతే ఓఆర్ఆర్ వచ్చిందో సరౌండింగ్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ అయిపోయింది. సో సిటీలోకి ఎక్కడైనా రావడానికి పోవడానికి ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఓఆర్ఆర్ ఇంకొక విషయం ఏంటంటే, ఓఆర్ఆర్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ త్రిబుల్ ఆర్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి రానున్న ఇంకో 20 సంవత్సరాల్లో కొన్ని సర్వేలు కూడా, లేటెస్ట్ సర్వేస్ ఏం చెప్తున్నాయంటే, ఇవాళ హైదరాబాద్ జనాభా దాదాపు 1,40,00,000 మంది ఉన్నారు. నెక్స్ట్ 10 ఇయర్స్లో విలేజెస్లో వేరే వేరే టౌన్స్లలో ఉండే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీకి రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇది 10 సంవత్సరాల్లో ఎంతవరకు పెరగొచ్చు అంటే, ఇంకొక 10 ఇయర్స్లో, నేను చెప్పేది జస్ట్ 10 ఇయర్స్లో దాదాపు 2.5 కోట్లకు చేరబోతుందంట. సో 2.5 కోట్ల మంది ఇప్పుడు హైదరాబాద్లోకి వస్తే ఇంకా ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఎంత ఇబ్బందులు అవుతాయి. కాబట్టి సిటీని ఎక్స్పాండ్ చేయాలి. ఎప్పుడైనా ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, అక్కడ కాస్ట్ అంటే మనకి ఇంకా తక్కువలో దొరుకుతాయి, ల్యాండ్ వాల్యూస్ కానీ రెంటల్ కానీ అన్నీ కూడా తక్కువలో వస్తాయి, జనాలు ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఒకటే దగ్గర కిక్కిరిసిపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రావడం. సో రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఇవాళ ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల బెనిఫిట్ అయిందో, అలా రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా సరౌండింగ్ ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్నీ పెరుగుతాయి. ప్లస్ దీన్ని హెచ్ఎండిఏలో కన్వర్ట్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, హైదరాబాద్ లిమిట్స్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఎక్కడో నేను వెళ్తున్నాను కాకుండా, ఇది రీజనల్ రింగ్ రోడ్ లోపలంతా కూడా హైదరాబాదే. ఇలా ఓఆర్ఆర్ లోపలంతా కూడా హైదరాబాదే. ఓఆర్ఆర్ లోపల ఇలా గజం కొనాలంటే 40,000 నుంచి 50,000 మినిమం ఉంది, ఏ మూలకు పోయినా. సో అంతలాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. కాబట్టి నెక్స్ట్ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే డెవలప్మెంట్ అయిందో, నెక్స్ట్ 10 to 20 ఇయర్స్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, గవర్నమెంట్ కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏంటంటే, ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా ఏంది, మనకి ఇదంతా కూడా అర్బన్ తెలంగాణ, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ, ఆ తర్వాత రూరల్ తెలంగాణగా దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారు. ఎక్కువ మంది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లోపల నేను కొనలేకపోయినా అనే ఫీలింగ్లో ఎవరైతే ఉన్నారో, అప్పుడు తక్కువలో వచ్చింది, అప్పుడు మా మామ చెప్పిండు, మా బాబాయ్ చెప్పిండు, తెలిసిన వాళ్ళు చెప్పారు, అయ్యో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయిపోయినాం, అంత పెద్దది వస్తుందో రాదో అని చెప్పి చాలామంది అయిపోయారు. కానీ ఎవరైతే ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసారో, లక్షల్లో పెట్టిన వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు. సో అందుకనే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయిన వాళ్ళందరూ కూడా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారు. అండ్ ఎప్పుడైనా కానీ ఒక మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు నాట్ ఓన్లీ హైదరాబాద్, మీరు ఎనీ మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకోండి, ఒక సిటీ బాగా డెవలప్మెంట్ అవుతుంది, అదేవిధంగా ఒక సిటీ ఎక్కడ దాకా ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్కడ దాకా గ్యారంటీ రిటర్న్స్ వస్తాయంటే, ఒక రాజధానికి లేదా ఒక మెట్రోపాలిటన్ సిటీకి సెంటర్ నుంచి చూసుకుంటే 100 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా పెరుగుతుంది. ఇది బండ గుర్తుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్ అంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడ. కాబట్టి ఇలా హైదరాబాద్ చూసుకుంటే మనకి రోజు రోజుకి బాగా డెవలప్మెంట్ అవుతుంది. 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మనం గుర్తుపట్టలేము హైదరాబాద్ని, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇంకా గుర్తుపట్టలేము. అలా అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ రాబోయే దాన్ని మనం ఊహించి ముందే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే, మనం సేఫ్ సైడ్గా ముందే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా అవుతుంది. కాబట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ లోపు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఇంతకుముందు ఏమన్నారు, మనకి 330 కిలోమీటర్స్ అన్నారు, 38 అన్నారు, తర్వాత 40 అన్నారు, ఇప్పుడు 50 అంటున్నారు. ఇంకో 20 కిలోమీటర్లు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో దీనంతటి మొత్తం అంతా కూడా ఎంత కాస్ట్ వస్తుంది అంటే, అరౌండ్ 31,000 కోట్లు అవుతుంది గవర్నమెంట్ చెప్పేది. సో దీంట్లో మెటీరియల్ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు కూడా 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నార్త్, తర్వాత సౌత్ ఫేస్లో కన్స్ట్రక్షన్ చేస్తాం, డెవలప్ చేస్తాం అన్నారు. బట్ ఇప్పుడు ఏమంటున్నారు, ఒకటేసారి 2 కంప్లీట్ చేయండి, ఒకటేసారి రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అవ్వాలి అంటున్నారు. ప్లస్ ఈ రీజనల్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ లైన్ వేస్తామని కూడా అంటున్నారు. సో ఫ్యూచర్లో ఏంటంటే, హైదరాబాద్కి జనాలు రావడం, ఇది పెరగడం అని చెప్పేసి గవర్నమెంట్కి ముందే ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకునే డెవలప్మెంట్ అవుతుంది. ఇలా హైదరాబాద్లో మీరు తీసుకుంటే యావరేజ్గా
350 నుంచి 500 మంది కొత్తగా హైదరాబాద్లోనే ఇల్లు నేను కొనుక్కుంటున్నా లేదా ఇక్కడే నేను మెంబర్ అన్నట్టు రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటారు ఆధార్ కార్డులన్నీ. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మన హైదరాబాద్కి వచ్చే సంఖ్య తీసుకుంటే 3.5 నుంచి 4 లక్షల జనాభా ఉంది హైదరాబాద్కి. అదేవిధంగా కొత్తగా వచ్చేవాళ్ళు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళది ఒక లక్ష మెంబర్స్ వేసుకున్నా యావరేజ్గా మనకి 5 లక్షల జనాభా పెరుగుతుంది సంవత్సరానికి. 10 సంవత్సరాలు ఎంత పెరిగిపోతుంది ఇది? అంత పెరిగినప్పుడు వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా సిటీ అనేది ఎక్స్పాండ్ చేయాలి. సో సిటీ ఎక్స్పాండ్ చేస్తేనే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్, బ్యాంకులు ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా జనాలు అక్కడ వస్తారు. కొందరు ఏమనుకుంటారు అంటే గంత పెద్ద రోడ్ వస్తుందా, వచ్చినప్పుడు చూద్దాంతి అనుకుంటారు. ఎప్పుడైనా కానీ 3 రకాల స్టేజెస్లో డెవలప్మెంట్ అవుతుంది. ఎప్పుడైనా ఒకటి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, తర్వాత ఏంది వర్క్ స్టార్ట్ అయినప్పుడు, తర్వాత ఏంటంటే కంప్లీట్ అయినప్పుడు. సో కంప్లీట్ అయినప్పుడు మనం కొనలేం, చాలా హెవీ రేట్స్ ఉంటాయి. అప్పుడు వర్క్ నడిచేటప్పుడే తక్కువ ఉంటుంది, అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే రిటర్న్లో మంచి రిటర్న్స్ వస్తాయి మంచిగా. దానివల్ల ఏమవుతుంది, మనం ఇలా 10,000 పెడితే రేపు 50,000 అవుతుంది. ఇప్పుడు మనం 10,000, 15,000 లోపల గజం కొనలేకపోతే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎప్పుడు ఎక్కడ తీసుకున్నా మీరు గజం యావరేజ్గా 10 నుంచి 15,000 మధ్యలో ఉంది. అంతకన్నా తక్కువలు ఎక్కడ లేవు. ఎందుకు? ఎకరం వాల్యూ పెరిగిపోయింది కాబట్టి. యావరేజ్గా ఎకరం వాల్యూ తీసుకుంటే ఇప్పుడు ఎక్కడైనా సరే రీజనల్ రింగ్ రోడ్ లోపల వచ్చే ఏరియాలో కనెక్టింగ్ రోడ్స్, రేడియల్ రోడ్స్కి బేస్ చేసుకుని ఉన్న ప్రతి ఎకరా కూడా యాన్ యావరేజ్గా 1.5 నుంచి 2 కోట్లు ఉంది. ఇప్పుడు 1.5 నుంచి 2 కోట్లు ఎకరం ఉన్నప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే అదే గజం 15 నుంచి 20,000 పెట్టాల్సి వస్తుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ ఉన్నా సరే నెక్స్ట్ 10 ఇయర్స్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కానీ రీజనల్ రింగ్ రోడ్ రాతో 4-5 ఏళ్లకు కంప్లీట్ అవుతుందంటే అది పాసిబుల్ కాదు. ఇట్ టేక్ సమ్ టైం. కాబట్టి సేఫ్ సైడ్ మనం అవుటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్తున్నాము అంటే ఈ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. బట్ ఇట్ టేక్స్ టైం. మినిమం 5 to 10 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కొని మంచి పని చేసిన అన్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ టైం ఉండిపోతుంది.